గోవిందా 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 అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివన్ ఓవెన్ డ్రీమ్స్. అండ్ మీకోసం అయితే మరో బ్యూటిఫుల్ వీడియోతో వచ్చేసారండి. ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అండి మాకైతే. అందుకని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ మెమొరబుల్ మూమెంట్స్ని ఇంకా మెమొరీగా మార్చుకోవాలని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారనమాట, నేను తలనీలాలు సమర్పించకుండా కత్తెరలు ఇస్తున్నానండి. ఆడవాళ్ళు కత్తెర ఇవ్వాలంట, తలనీలాలు సమర్పించకూడదంట. బట్ మనకి ఇది తెలియక మన తలనీలాలు సమర్పిస్తున్నాము. బట్ మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ నేనైతే 3 కత్తెరలు ఇచ్చేసాను ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి 2025 జనవరి 1 రోజున మేము శ్రీవారి దర్శనానికి వెళ్ళామండి. ఆ రోజు అయితే చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను, దట్ న్యూ ఇయర్ ఆ రోజు. అండ్ నేను, మా ఆయన, మా బాబు ముగ్గురం వెళ్ళామండి. అప్పుడు మేము కర్ణాటకలో ఉండేవాళ్ళం, బెంగళూరులో ఉండేవాళ్ళం. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబుకి నామాలు పెట్టించుకుంటున్నామండి. అండ్ మా ఆయన గారు, నేను అండ్ మా బాబు ముగ్గురు నామాలు పెట్టించుకున్నాం అనమాట. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మన శ్రీవారి అంటే ఆ టెంపుల్కి వెళ్ళే దర్శనంలో ప్రాంగణంలో మనకు ఆ టీడీ వాళ్ళు ఫ్రీగా నామాలు పెడతారండి. బట్ ఇక్కడ వచ్చేసి మేము 50 రూపీస్ ఇచ్చేసి నామాలు పెట్టించుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చెప్పేసి ఇస్తున్నానండి. ఏదో వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పడం కోసం అని కాదు ఇక్కడ నా ఉద్దేశము. బట్ మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఎందుకు చెప్పాలనిపించింది చెప్పానమాట. ఆ నామాలు పెట్టిన తర్వాత ఏదో తెలియని వైబ్ అండి, ఆ పాజిటివ్నెస్ మన చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎంత ముద్దుగా ఉన్నాడు కదండి మా బాబు అయితే. మా బాబు పేరు వివాన్ సింగ్ అండి, మా ఆయన పేరు భీమ్ సింగ్ అనమాట. చాలామందికి తెలియదు ఇన్ ద సెన్స్ అంటే నేను ఎప్పుడు పరిచయం చేయలేదన్నమాట. అండ్ మన నామాలు పెట్టుకునే ముందు మనకు గోవిందా అని చెప్పమని చెప్తారండి. అప్పుడు నేను గోవిందా గోవిందా అంటూ ఉంటే మా కన్య నా మొహం చూసేసి అతను కూడా గోవిందా చెప్పడం స్టార్ట్ చేశాడండి. అంత బాగా అనిపించింది ఆ మూమెంట్స్. చాలా ఫన్నీ మూమెంట్స్, చాలా క్యూట్ మూమెంట్ క్యాప్చర్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ నేను కన్నయ్య అని పిలవంగానే, గోవిందా అని పిలవంగానే నాకెళ్ళి చూస్తున్నాడండి. అంత హ్యాపీ మూమెంట్స్ అండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైతే బిలో 1 year లోపు పిల్లలు ఉంటారో వాళ్ళకి ఫ్రీ దర్శనం అనేది ఉంటుందండి. అది సుపదం దర్శనం అనమాట. ఇది సుపదం దర్శనం, మనము సుపదం దర్శనానికి వెళ్ళాలి. అది ఫ్రీ దర్శనం అండి బిలో 1 year పిల్లలకి. బట్ ఆ సుపదం దర్శనం చేసుకోవాలి అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కావాలండి పిల్లలది. అంటే వాళ్ళు చూస్తారనమాట, బిలో 1 year పిల్లల లేకపోతే ఏంటని చెప్పేసి వాళ్ళు చూస్తారు. సో మేము మా ఆయనగారు చెప్పిన తర్వాత ఇలా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పిన తర్వాత మా ఆయనగారు మీ సేవకి వెళ్ళేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని వచ్చారండి. ఆ కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం అనేసి ఆ సుపదం దర్శనం ముందుకు వెళ్ళానండి నేను. ఇలా అదే సుపదం దర్శనం అన్నమాట. ముందుకెళ్తే మనకు కనిపిస్తుంది. నేను అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత అది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, మొత్తం తెలుసుకునేసి మా ఆయనగారు చెప్పారనమాట. ఎందుకంటే మా ఆయనగారు తెలియదు, ఫర్ ద ఫస్ట్ టైం రావడం అనమాట. నాకు ఎంతో కొంత తెలుసు. ఇంతకుముందు నేను 4 to 5 times వెళ్ళానండి శ్రీవారి దర్శనానికి. అండ్ ఫస్ట్ టైం మా ఆయనగారితో రావడం అనమాట. నిజం చెప్పాలంటే అండి, మీరు నమ్ముతారో లేదో కానీ మా బాబుని దండం పెట్టుకోమంటే ఫోల్డ్ హ్యాండ్స్ టుగెదర్ అంటే దండం పెట్టుకుంటున్నాడు. గోవిందా గోవిందా అంటే గోవిందా అంటున్నాడు. చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్టు నేను ఇంకా జ్యువెలరీస్, నెక్లెస్ అలా ఏం పెట్టుకోలేదండి. ఎందుకంటే ఆ టైంలో మా బాబు అంతా పీకేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా చాలా క్రౌడీగా ఉంటుంది. ఇంకా బాబుని ఎత్తుకునేసి ఆ జ్యువెలరీ అవన్నీ ఎందుకని చెప్పేసి నేను ఏం రెడీ అవ్వకుండా జస్ట్ నార్మల్గా రెడీ అయ్యి వచ్చేసానండి. మన టెంపుల్కి వెళ్ళిన తర్వాత నార్మల్ రెడీ అయితేనే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆ చిన్నపిల్లలతో మనం క్యారీ చేసుకోలేము. ఆ చిన్నపిల్లల్ని చూసుకోవాలా, ఇయర్ రింగ్స్ వాళ్ళు లాగేస్తున్నారు, పీకేస్తున్నారని చూసుకోవాలని చెప్పేసి నేను ఇంకా ఏం పెట్టుకోలేదండి. చాలా సింపుల్గా వచ్చేసాను. ఆ శ్రీవారిని తలుచుకుంటే చాలండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. గోవిందా గోవిందా అంటుంటే మా బాబు అందరి ఫేస్ అలా చూసుకుంటున్నాడండి. అండ్ చాలా నవ్వుకున్నాము మేము దర్శనంలో. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఇక్కడ పిల్లలకి మేము వెళ్ళే దారిలోనే మనకు అంటే దర్శనానికి వెళ్ళే ముందు మేము హయగ్రీవ టెంపుల్కి వెళ్ళాము. అండ్ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. నేను చెప్పే విషయం ఏంటంటే, మనము శ్రీవారి దర్శనం చేసుకునే ముందు మనం వరాహస్వామి దర్శనం చేసుకోవాలంట. మేము వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత మేము హయగ్రీవ స్వామి దర్శనం కూడా చేసుకున్నామండి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ పిల్లలకి మనం కొన్ని స్తోత్రాలు నేర్పించాలండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయాలి. ఏదన్నా శ్రీరామ రామ రామేతి, లేకపోతే కృష్ణాయ వాసుదేవాయ, లైక్ జ్ఞానానందమయం దేవం. ఇది జ్ఞానానందమయం దేవం వచ్చేసి మనకు ఇది హయగ్రీవ స్వామి స్తోత్రం అండి. ఇది నేర్పిస్తే పిల్లలు చాకచక్యంగా ఉంటారు, చాలా నేర్పుగా ఉంటారండి, చాలా ఇంటెలిజెంట్ అంటారు కదా, అలా తయారవుతారు. రెస్పెక్ట్ పెరుగుద్ది, పెద్దలంటే రెస్పెక్ట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అది నేర్పించడం వల్ల చాలా ఐక్యూ లెవెల్ కూడా పెరుగుతాయంటండి.
సో జ్ఞానానందమయం దేవం ఆ స్తోత్రం ఎక్కడైనా కనిపిస్తే లేకపోతే అంటే మనకు టెంపుల్లో కనిపించిద్దండి, హయగ్రీవ స్వామి టెంపుల్లో కనిపించిద్ది. నా స్తోత్రాన్ని మనము కొన్నిసార్లు పఠించాలండి. పఠిస్తేనే మనకు మనం పేరెంట్స్ ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారండి. అది నా ఒపీనియన్ అనమాట. నేను ఏం చేస్తాను మా బాబు కూడా అదే చేస్తాడు కాబట్టి పేరెంట్స్ నుండి పిల్లలు నేర్చుకుంటారండి. ప్లీజ్ మీరు కొంచెం చదవండి, ఇంట్లో చదివితే పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువుతారు. అండ్ మేము దర్శనం అయిపోయిన తర్వాత, శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయలు కొట్టుకోవాలి కదా, అంటే దాని ముందే ఉంటుంది మనం కొబ్బరికాయలు కొట్టుకునేది. అంటే మనము ఏదైనా సమర్పించాలన్నా, దీపాలు పెట్టాలన్నా, కొబ్బరికాయలు కొట్టాలన్నా మన ముందుకు వచ్చేయాలండి. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. మా ఆయన గారు అయితే వామ్మో ఏంటి ఈ క్రౌడ్ అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం రావడం కదండి, ఇంకా చాలా ఆశ్చర్యపోతున్నాడు మా ఆయన గారు అయితే. సరే నేను వెళ్తానని చెప్పేసి బాబుకి మా ఆయనకి ఇచ్చేసాననమాట. ఇచ్చేసి ఇంక నేను కొబ్బరికాయలు కొడుతున్నానండి. అక్కడ వెళ్ళేసి మీరు చూస్తున్నారు కదా, కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాననమాట. నేనైతే మధ్యలోకి వెళ్ళలేదండి, చివరినే ఉన్నాననమాట. నేను ఇక కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళలేదండి, నేను చివరినే ఉండిపోయాను. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు చివరన, మధ్యలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి నేను చివరన సెలెక్ట్ చేసుకున్నానండి. చివరికి కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళాననమాట. అండ్ ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ఇంకా మరిన్ని ఉన్నాయండి, కానీ ఇంకా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ నా ఫోన్ పోయింది, ఇంకా నేను షేర్ చేసుకోవాలండి. ఈ వీడియో అయితే దొరికింది నాకు షేర్ చేసుకోనికి. అబ్బా ఇదొక వీడియో దొరికిందని చెప్పేసి నేను ఎడిట్ చేశానండి. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఒక్కసారి రోజుకి ఒక్కసారి గోవిందా అని తలుచుకున్న చాలా మంచి జరిగిద్దండి. అండ్ మీ పిల్లలకి నేర్పించండి. పెద్దవాళ్ళు మనం ఏది చేస్తే అదే చేస్తారు పిల్లలు కాబట్టి రోజు ఒక్కసారి ఏ దేవుడి నామస్మరణ తలుచుకోండి అండి. రోజు ఒక్కసారైనా తలుచుకోండి. నాట్ ఓన్లీ గోవిందా, మీకు ఏ దేవుడి నామస్మరణ తలుచుకోవాలనిపిస్తే ఆ దేవుడి నామస్మరణ తలుచుకోండి. అండ్ పిల్లలు నేర్చుకుంటారండి, మీ హెల్త్ కూడా బాగుంటుంది. ఏంటి గోవిందా అని తలుచుకుంటే మన హెల్త్ బాగుంటుందా అని అంటారేమో. బట్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు మన చుట్టూ ఉండాలండి. ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేసుకోవద్దు. నెగిటివ్ అరా అనేది ఉండకూడదండి. ఎప్పుడు పాజిటివ్ అరా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము. ఏదైనా మనం చేసిన పని ముందుకు జరిగిద్దండి, అంటే ముందుకు సాగిద్ది అంటారు కదా, చేసిన పని అది కలిసి వస్తుందిరా అని అంటాం కదా, అదే పాజిటివ్ అరా అండి. అండ్ అదే చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత మా ఆయనగారు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారండి. అండ్ ఆ విభూతి పెట్టుకోమని చెప్తున్నారు. నాకు చాలా భయం వేస్తుంది, ఆ మంటలోకి విభూతి తీసుకోవాలంటే చాలా భయం వేసింది అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నాకు పువ్వు వచ్చిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను పువ్వు రాగానే. ఇంకా నాకు పువ్వు వచ్చిందని మా ఆయనగారితో చెప్పిన తర్వాత ఆంటీ ఇంకా పక్కన ఈ అమ్మాయికి పువ్వు వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఆయనగారితో చెప్తారు. అండ్ మీరు చూడొచ్చు ఆ విషయం కూడా. అండ్ చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఈ వీడియో ఇలా మీతో షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరైతే మర్చిపోకుండా గోవిందా అని మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారా, ఆంటీ వాళ్ళ ఆయనతో చెప్తారనమాట. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.